నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విగ్రహం కింద ఎక్కడైనా ఎలుక బొమ్మ ఉండడం చూసాము ఎలుక పెయింటింగ్ ఉండడం చూసాము కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆ గొడ్డలి బొమ్మ వేసి రప్పా రప్పా నరుకుతాం వైఎస్ఆర్ 2.0 అని చెప్పి రాజన్న రాజ్యాంగం అని చెప్పి ఆ వినాయక నిమజ్జనంలో కూడా తెగ హడావిడి చేశారు వాళ్ళు చూడండి కడపలో రప్పా రప్ప అంట గణేష్ నిమజ్జనంలో వైసీపీ అరాచకం గణేష్ నిమజ్జనానికి వెళ్తా ఉంటే ఇక్కడ చూడండి ఆ విగ్రహం ఏదైతే ఉందో వినాయక విగ్రహం వెనకాల ఏం రాశారు చూడండి 2.0 రప్పా రప్ప వైఎస్ఆర్ అని చెప్పి ఒక గొడ్డలి సింబల్ వేసి అందరిని నరుకుతాం సంపుతాం అని చెప్పి బెదిరిస్తూ ఆ డాన్సులు వేసుకుంటూ వాళ్ళు గంజాయి మత్తులో ట్రాఫిక్ జామ్ చేసేసి దాదాపు 3 గంటల పాటు వాళ్ళు ఒక వీరంగమే సృష్టించారు ఇక చూడండి కడపలో రప్పా రప్ప గణేష్ నిమజ్జనంలో వైసీపీ అరాచకం మొదటిసారి రప్పా రప్ప అని ఆ గొడ్డళ్ళు పట్టుకొని వార్నింగ్లు ఇచ్చినప్పుడే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలను మందలించింటే ఇంతవరకు వచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తా ఉంటారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పుట్టినటువంటి ఒక అవతార పురుషుల్లాగా చెప్తారు కదా ఎవరైనా గణేష్ విగ్రహం వెనకాల ఈ విధంగా గొడ్డలు గుర్తేసి వైఎస్ఆర్ అని చెప్పి చనిపోయిన ఆయన పేరు రాసి రప్పా రప్పా 2.0 అని ఏ హిందువైనా రాస్తాడా ఈ విధంగా రాస్తే ఏ హిందువైనా హర్షిస్తాడా ఇది హిందువుల మనోభావాన్ని మరొకసారి వైఎస్ఆర్సీపీ గాయపరిచినట్లు అవునా కాదా మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఎప్పుడు చూడు వీళ్ళు ఏమి చేసినా హిందువుల మనోభావాలతో ఆటలాడుకోవడమే వీళ్ళకు ఒక సరదాలాగా తయారైంది విగ్రహం కింద గొడ్డలి గుర్తు రప్పా రప్పా 2.0 క్యాప్షన్ ఊరేగింపులోనూ అవే నినాదాలు ఊరేగింపులో ఎవరైనా ఏం నినాదాలు చేస్తారు జై గణేష జై జై గణేష అంటారు అదేవిధంగా గణపతి బప్పా మోరియా అంటారు ఇలాంటి నినాదాలు చేయాలి కానీ చేస్తాం సంపేస్తాం జై వైఎస్ఆర్ వైఎస్ఆర్ కు వినాయక చవితికి ఏం సంబంధము రాజారెడ్డికి వినాయక చవితికి ఏం సంబంధము జగన్మోహన్ రెడ్డి గారికి వినాయక చవితికి ఏం సంబంధము సో ఇలా భక్తి లేకుండా వీళ్ళు ఏదో ఆర్భాటం కోసం విగ్రహాలు పెట్టుకొని ఇలాగా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఒక్కసారి కాదు పదే 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 వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడైతే ఇక గుళ్ళ మీద దాడులు కావచ్చు ఆ తిరుమల లడ్డులో కల్తీ విషయం కావచ్చు వీళ్ళు హిందువుల మనోభావాల ఆటలాడుకుంటా ఉన్నారు దీన్ని జనాలు గమనిస్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందంట వైసీపీ శ్రేణులు మరొకసారి రప్పా రప్పా డైలాగ్ తో రెచ్చిపోయారు గతంలో జగన్ పర్యటనలో రప్పా రప్పా నరుకుతామని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ప్రదర్శించడం వాటిని జగన్ సమర్థించడం తీవ్ర దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే అప్పట్లో రప్పా రప్పా అంటే తప్పేందబ్బా పొట్టేళ్లను నరికినట్లు నరికితే తప్పేముందబ్బా అధికారంలోకి వస్తే మా వాళ్ళు నేను కూడా చేసేది ఏమీ లేదు నా చేతుల్లో అప్పుడు ఏమీ ఉండదని ఈయన నిజంగానే ముఖ్యమంత్రి అయిపోయినట్లు ఆయన క్యాబినెట్ రేపు విస్తరించేటట్లు అదేవిధంగా ఇక కూటమి ప్రభుత్వం ఘోరాతి ఘోరంగా ఓడిపోయినట్లు కలగనేసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అవునప్పా ఏం తప్పు దాంట్లో మా వాళ్ళు అట్లే చేస్తారని చెప్పి రప్పా రప్పా అని చెప్పింది తప్పే కాదు అది సినిమా డైలాగు సినిమాల్లో ఏమి చేసినా బయట అది చేయొచ్చు సినిమాల్లో రేప్ చేస్తారు కాబట్టి బయట రేప్ చేయొచ్చు సినిమాల్లో దొంగతనం చేస్తారు కాబట్టి బయట దొంగతనం చేయొచ్చు సినిమాల్లో రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేస్తారు కాబట్టి ఇక్కడ చేయొచ్చని అర్థం వచ్చేటట్లు సమర్థించే విధంగా మాట్లాడితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారే సమర్థిస్తూ ఉండారని చెప్పి వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్తు వినాయక విగ్రహం నిమజ్జనం రోజున రప్పా 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 అంటూ గొడ్డళ్ళు గుర్తులేసుకొని ఒక సైకోల్లాగా ప్రవర్తించడం కడప జిల్లాలో జరిగింది ఈ డైలాగ్తో వైసీపీ శ్రేణులు అలజడి సృష్టించారు ఎర్రగుండ్ల మండలం పెద్దనపాడు గ్రామంలో ఓ వినాయక విగ్రహం వెనక 2.0 రప్పా రప్పా వైఎస్ఆర్ అని రాసి దాని కింద కలర్లో రెడ్ కలర్లో గొడ్డలి అంటే రక్తం అన్నమాట రక్తం కలర్లో 2.0 రప్పా రప్పా వైఎస్ఆర్ ఒక గొడ్డలి గుర్తు వేసి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తూనే పైకి ఎగరేస్తూ వినాయక విగ్రహాన్ని పైకి ఎగరేస్తూ వీళ్ళు మద్యం మత్తులోనో గంజాయి మత్తులోనో విగ్రహాన్ని పైకి ఎగరేస్తూ మళ్ళీ పట్టుకొని ఈ నినాదాలు చేసుకుంటూ జై వైఎస్ఆర్ జై జై వైఎస్ఆర్ రప్పా రప్పా నరుకుతాం రాజారెడ్డి రాజ్యాంగం అని నినాదాలు చేసుకుంటూ నిమజ్జనానికి తీసుకెళ్లారు ఇదంతా హిందూ భక్తులు చూస్తున్నారు వాళ్లకు మనోభావాలు ఉంటాయి దయచేసి
హిందువుల మనోభావాలతో మీరు ఆటలాడద్దండి. హిందువుల మనోభావాలు దెబ్బతింటే ఏ విధంగా ఉంటుందో సాక్షాత్తు 2024లో రుచి చూశారు. ఇంకొకసారి కూడా ఖచ్చితంగా రుచి చూపిస్తారు. ఇదేంది, విగ్రహాన్ని ఎవరైనా పైకి ఇసిరేసి మళ్ళా పట్టుకుంటారా? విగ్రహం వెనకాల ఎవరైనా ఈ విధంగా గొడ్డలు గుర్తేస్తారా? విగ్రహం వెనకాల ఎవరైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రాస్తారా? అసలు వీళ్ళు వినాయక చవితి చేసుకోమని ఎవరు చెప్పారు? వీళ్ళు చేసుకున్నారనుకో, కానీ దానికి ఒక నియమ నిబంధనలు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని పాటించని వాళ్లకు వినాయక చవితి ఎందుకు, నిమజ్జనం ఎందుకు? కాబట్టి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో, వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి హిందూ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మొత్తం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు శిక్షించవలసిన టైంలో ఖచ్చితంగా శిక్షిస్తారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.